నమస్తే. ప్రతి నెల చాలా చక్కగా మనమందరం గూడా ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా మన రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. సాధ్యమైనంత వరకు కూడా నేను చాలా మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకెక్కడి వరకు అవసరమో అక్కడి వరకే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి నెలలో మనకి కొన్ని అద్భుతమైన బ్యూటిఫుల్ ట్రాన్సిట్స్ అనేవి జరగబోతున్నాయి. ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి. పెద్ద విశేషం ఏం కాదు. రవి ప్రతి నెల రవి రవి యొక్క సంక్రమణ ఉంటూనే ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. చంద్రుడు ప్రతి నెల ప్రతిరోజు ప్రతి 2.5 రోజులకి మారిపోతూ ఉంటారు రాశి. రవి ప్రస్తుతానికి కుంభరాశిలో ఉంటూ మీన రాశికి మార్చి 15, 16 ఆ 2 డేట్స్ లో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీన రాశికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. శుక్ర భగవానుడు మార్చి 2వ తారీఖు మీన రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆయనదైన ఉచ్చస్థితికి. మార్చి 26వ తారీఖు అదే శుక్రుడు మళ్ళీ మేషరాశికి వెళ్ళిపోతారు. చిన్న ట్రాన్సిట్ అయింది. తర్వాత కుజ భగవానుడు ఫిబ్రవరి 23 అంటే ఇవాళ 24 అండి మేము ఈ వీడియో చేస్తున్న రోజు. సో నిన్నటి రోజు ఆయన కుంభానికి వచ్చేసారు. సో ఆయనకి ఎటువంటి ట్రాన్సిట్ ఉండదు. అండ్ మెర్క్యూరీ బుధ భగవానుడు రెట్రోగేడ్ మోషన్ లో ఫిబ్రవరి 26వ తారీఖు రెట్రోగేడ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 21 డేస్ కి మార్చి 20, 19, 20 ఆ తేదీ వరకు కూడా. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ గ్రహాలన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం అందరం చక్కగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మనం ప్రతి వీడియోలో ప్రతి రాశి యొక్క ఫలాలు మనం ఏ రకంగా తెలుసుకుంటాము అనుకుంటే మేషరాశికి మనము మేషరాశి నుండి మీన రాశి వరకు కూడా మనం ఫస్ట్ హెల్త్, సెల్ఫ్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ, మన ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ అంటే మన చదువు, విద్య, స్కిల్ సెట్ అండ్ మన ప్రేమ పూరితమైన మన బంధాలు. లవ్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, చిన్న పిల్లలకి హార్ట్ చక్ర ఉండదు, పెద్దవాళ్ళకు ఉంటుంది. మధ్యలో పెళ్లిళ్ళయ్యే వయసులోనే హార్ట్ చక్ర ఉంటుంది, హఠాత్తుగా పొడుచుకొచ్చేస్తుందని చెప్పలేం. పిల్లలు చూపించే ఎఫెక్షన్ తో పోలిస్తే మన పెద్దవాళ్ళు చూపించే ఎఫెక్షన్ దేనికి పనికిరాదు, అంతే కదా. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ బ్లెస్డ్ విత్ 7 చక్రాస్ ఇన్ ద బాడీ. బేస్ చక్ర నుంచి సహస్రార చక్ర వరకు ఈ 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క చక్రమైనా సరే యాక్టివేట్ అవ్వకుండా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా శరీరంలో డిస్బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఈ శారీరక సుస్థి ఏర్పడడం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనము ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ లో ఈ హ్యూమన్ బాడీ బయలాజికల్ ఇంబ్యాలెన్స్ కనుక మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఈ పర్టిక్యులర్ ఈ ఇంబ్యాలెన్సెస్ లో కానివ్వండి, లేకపోతే ఏదైనా మనం సాధించేటప్పుడు కానివ్వండి, లేదన్నా మనం ఏదైనా మనం ఒక ప్యాషన్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంది లైఫ్ లో, దానికోసం కష్టపడుతున్నాము, అది సాధిద్దాం అనుకుంటున్నాము అనుకున్నప్పుడు కూడా కానీ మనకు నెసెసరీ డ్రైవ్ ఉండదు, నెసెసరీ ప్యాషన్ ఉండదు. అబ్బా దీంతో మనం చేద్దాం, ఈ పర్టిక్యులర్ ప్యాషన్ తో మనం ముందుకెళ్దాం అనే డ్రైవ్ మాత్రం మనకి ఉండడం స్వతహా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ పర్టిక్యులర్ హార్ట్ చక్రాన్ని రూల్ చేసే సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీని మనం ప్రతి రాశికి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లవ్, తర్వాత మ్యారేజ్ హౌస్ చెప్పుకుంటాం, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, అవని వాళ్ళకి ఒకవేళ చూసుకుంటుంటే సరే లేకపోతే నాట్ అప్లికబుల్. కెరియర్ అండ్ బిజినెస్ జనరల్గా చూసుకుంటాం. ఈ అంశాలు మెయిన్గా ప్రతి జీవికి ఉండే ఈ మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి గ్రహాలు అనేది తెలుసుకుందామా మరి. వృశ్చిక రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి కుజ భగవానుడు కుంభంలోకి ప్రవేశించడం జరిగింది. అయితే కుంభంలోకి ప్రవేశం ఫిబ్రవరి 23న వృశ్చికంలోకి కుజ భగవానుడు రావడం జరిగింది. అక్కడే ఒక 45 రోజులు ఉంటారు. కాబట్టి ఇక్కడ మీ రాశి లార్డ్ ఆయనే కాబట్టి 4, 7, 10, 11 స్థానాల్లో ఆయన దృష్టి కూడా పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీ హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీని కనుక చూసుకున్నట్లయితే బాగా రిగరస్ గా వర్క్ చేయడం, శ్రమించి వర్క్ చేయడం, మీ మజిల్, మీ ఎనర్జీ అవన్నీ పెట్టి మీరు వర్క్ చేయడం లాంటివి ఇక్కడ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీకేమవుతుంది అని కనుక చూసుకున్నట్లయితే
మీకు ఎక్కడో చోట మీ సెల్ఫ్ ఇండివిడ్యువల్ పర్సనాలిటీ మీద కేర్ తీసుకోలేకపోవడం కానీ, లేకపోతే మీకు కొంచెం ఆహార విషయాల్లో కాస్త లోపం రావడం కానివ్వండి, లేకపోతే మీరు ట్రావెల్ ఎక్కువ చేయవలసిన అవసరం రావడం, టైంకి వేళకి భోజనం చేయలేకపోవడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో, ప్లీజ్ మేక్ ష్యూర్ సేయింగ్ దట్ యూ హావింగ్ యూర్ మీల్స్ ఆన్ టైమ్. ప్లీజ్ మేక్ ష్యూర్ సేయింగ్ దట్ యూ ఆర్ నాట్ టేకింగ్ స్పైసీ ఫుడ్ అటువంటివి చేయకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. సోషల్ సర్కిల్ ఫ్రెండ్స్‌తో ఎక్కువగా ఆహారం తీసుకోవడం ఫిబ్రవరి 23 నుంచే మొదలవుతుంది వృశ్చిక రాశి. సో, ఇక్కడేంటంటే బయట పదార్థాలు ఎక్కువగా సేవించడం, స్పైసీ ఫుడ్ ఎక్కువగా సేవించడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అది ఒక్కటి కాస్త జాగ్రత్తగా చూసుకున్నట్లయితే శుభంగా ఉంటూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా గనక చూసుకున్నట్లయితే గురు భగవానుడు మీకు పంచమ లార్డ్ అవుతారు. ఆయన మార్గి అయిపోతున్నారు మార్చి 11వ తారీఖు కాబట్టి మీకు శుభంగా ఉండడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడతాయి. అయితే మీకిక్కడ ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా చాలా క్లారిటీ రావడం, స్కిల్ సెట్‌లో చాలా ఏదన్నా నేర్చుకోవాలనిపించడం, విద్యా బుద్ధులు బాగా అబ్బడం, అరే 4 నెలల నుంచి టైం వేస్ట్ చేశామే, తెలియలేదే, అసలు ఈ సమయం ఎందుకా ఇట్లా మబ్బుగా వెళ్ళింది, ఎందుకా ఇట్లాగా ఏమీ తెలియకుండా, ఏమీ కనపడకుండా వెళ్ళింది అనేది మీకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ హఠాత్తుగా మీరేదైనా చదువుకోవడం, ఎన్రోల్ చేసుకోవడం, కోర్సెస్, సర్టిఫికేట్స్ ఎన్రోల్‌మెంట్, స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ ఎన్రోల్‌మెంట్ లాంటివి చేసుకోవడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్లీజ్ గో హెడ్. చేసుకోవచ్చా? ఆనందంగా చేసుకోవచ్చు. విత్ స్కిల్ సెట్ ఎనీథింగ్, ఎనీథింగ్, ఎనీథింగ్ ఈజ్ విద్య. వంట నేర్చుకోవడం కూడా విద్యే. లవ్ అఫేర్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ 4 నెలల్లో ఏదైనా సరే చాలా కాస్త బాధాకరంగా కానివ్వండి, కొంచెం ఇబ్బందికరంగా కానివ్వండి, మైండ్ స్పేస్‌లో క్లారిటీ లేదు అనుకున్న వాళ్ళెవరైనా ఉన్నట్లయితే, వాళ్ళందరికీ కూడా చాలా శుభంగా ముందుకు వెళ్ళడానికి మీ అందరికీ మంచి అవకాశాలు ఇక్కడ ఏర్పడతాయి. అట్ ద సేమ్ టైమ్ మ్యారేజ్ పరంగా గనక చూసుకున్నట్లయితే సప్తమ స్థానాధిపతి మీకు శుక్రుడవుతారు. శుక్రుడు మీకు పంచమంలో శనితో పాటు కలిసున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు మీ ట్రావెల్, ఓవర్‌సీస్ ట్రావెల్, పార్ట్నర్‌తో ట్రావెల్, ఆన్ సైట్ ట్రావెల్, ఫారెన్ ల్యాండ్ ట్రావెల్ ఇటువంటి ఆపర్చునిటీస్ మీకు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. ఇటువంటి శుభాలు జరగడానికి మీ జీవితంలో సంపూర్ణ అవకాశాలు మీకిక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు అటువంటి ఆపర్చునిటీస్ వస్తే తీసుకోవచ్చా? తీసుకోకపోతే మన సమయాన్ని, ఆపర్చునిటీని వృధా చేసినట్టా? చేయనట్టా? వెరీ గుడ్. సో, ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకోకపోవడం, మళ్ళీ చూద్దాంలే అనడం. మళ్ళీ ఆపర్చునిటీ వచ్చే వరకు జపించడం లేదా స్విచ్ వర్డ్‌లు రాసుకోవడం. మనకే అర్థం కాదండి. ఒక్కొక్కసారి మనకి క్లారిటీ ఉందో లేదో మనకేం కావాలనేది మనకే అర్థం కాదు. అవి వచ్చినప్పుడు మనం తలుపు తీయం. అవి రాంగానే తర్వాత మనం ఇప్పుడు తర్వాత చూద్దాంలే అనుకోవడం. అది వచ్చే వరకు అది రాలేదని మళ్ళీ మనం గింజుకోవడం. లాంటివి ఉంటూ ఉంటాయి. సో, అలా చేయకుండా చక్కగా ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళు సద్వినియోగం చేసుకోండి. ఎంజాయ్ యువర్‌సెల్ఫ్. తర్వాత ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా గనక చూసుకున్నట్లయితే 9థ్ హౌస్ అండ్ 10థ్ హౌస్ లార్డ్ మీకు చంద్ర రవిలవుతారు కాబట్టి ఇక్కడ రవి యొక్క సంక్రాంతి మీనంలోకే 16 మార్చిన అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ధైర్య సాహసాలు బాగా పెరగడము, తర్వాత ఫాదర్‌తో రిలేషన్ బాగా పెరగడము, ఫాదర్ యొక్క అండాదండ బ్లెస్సింగ్స్ ఉండడం, ఫాదర్‌ని కలుసుకోవడం, మాట్లాడడం, చక్కగా తియ్యటి కబుర్లు చెప్పుకోవడం, చక్కగా ఫాదర్‌తో కలిసి భోంచేయడం, ఒక డెసిషన్ మేకింగ్‌లో ఫాదర్ ఫిగర్స్‌ని ఇన్వాల్వ్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. శుభంగా ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా గనక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లో ఉన్న ఎవరైనా గనక ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా చాలా చాలా మంచి అవకాశాలు, మంచి ఆపర్చునిటీ, ఎక్స్‌పోజర్‌కి మంచి ఆపర్చునిటీ, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్ ఆపర్చునిటీస్‌కి మంచి ఆపర్చునిటీస్ రావడము, తర్వాత ఇటువంటివి రావడం చాలా ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. సో, మీ అందరికీ కూడా చాలా మంచి ఎక్స్‌పోజర్ రావడము, చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్‌తో మీరు ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బాసెస్ యొక్క సపోర్ట్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్‌ఫర్స్ ఎవరికన్నా మీనంలో ఉన్న వాళ్ళకి అప్లై చేసుకుంటున్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైమ్. ఉద్యోగం గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ఎవరైనా రాస్తున్నట్లయితే అగైన్ దిస్ ఇస్ ద రైట్ టైమ్. మీరు శ్రమించి గత కొన్ని సంవత్సరాలుగా శ్రమించి చదువుకుంటున్నట్లయితే సోనే పే సుహాగా ఆపర్చునిటీ ఈస్ యోర్స్. విషింగ్ యూ ద వెరీ బెస్ట్. వృశ్చికం వాళ్ళకి మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి అంటే గురు భగవానుడికి చేసుకోండి. గురువు మీకు మార్గి అయ్యి మీకు మార్చి 11 తర్వాత మీకు అష్టమ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే
మీకు ఇక్కడ కాస్త ఉదర సంబంధమైన బాధలు కానివ్వండి, డైజెషన్ ఎవరైనా డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ కన్జ్యూమ్ యువర్ మెడిసిన్స్. డయట్ చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోండి. డయట్ గనక సరిగ్గా తీసుకోకపోతే ఇట్స్ గోయింగ్ టు టేక్ యూ ఫర్ ఎ టోల్. సో ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్ ఇన్ యువర్ డయట్ అండ్ వైట్ రైస్ కన్జంప్షన్ కంప్లీట్‌గా నలిఫై చేసేసేయండి. తర్వాత ఇక్కడ గురు భగవానుడి యొక్క స్తోత్రాలు చదవడము, ఆవు నేతితో అరటి చెట్టు దగ్గర గురువారం దీపం పెట్టడం, పుట్నాల పప్పు, బెల్లం నివేదనగా పెట్టడం లాంటివి మంచి జరుగుతుంది. 5 గురువారాలు మొక్కుకుని పులిహార కానివ్వండి, పసుపు రంగుతో వర్ణంతో చేసిన ఎటువంటి ఆహార నివేదన పదార్థం అయినా సరే స్వామివారికి సాయిబాబా, దత్తాత్రేయ గురుమూర్తులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఎటువంటి గురుమూర్తులైనా సరే వాళ్ళందరికీ కూడా నమస్కరించుకుని గుళ్ళో నివేదన చేసి అందరికీ మీ చేతులతోనే పంచిపెట్టండి. కేసరి చేయొచ్చా? కేసరి కూడా కలర్ వేస్తారు కాబట్టి, అంటే ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ కాబట్టి నేను వద్దంటాను. తర్వాత పసుపు రంగుతో చేసేది బంగారు వర్ణంతో ఉన్నవి ఏవైనా సరే, మైసూర్ పాకు అటువంటివి మేము చేయలేమండి. చేయించుకోవచ్చా? కొనుక్కోవచ్చా? శ్రద్ధ ఇంపార్టెంట్ అండి. మీరే గనక బాగా పద్ధతిగా ఏవండి ఇది మేము నివేదనకి చేసుకుంటున్నాము అనుకుని ఎవరన్నా ఎవరి చేతనైనా చేయించుకుని పట్టుకెళ్ళగలిగితే మంచిది, మీకు ఓపిక లేకపోతే. ఇటువంటి పరిస్థితుల్లో మీకేమవుతుందంటే ఖచ్చితంగా మంచి జరగడానికి సంపూర్ణ అవకాశాలుంటాయి. ఆల్ ది వెరీ బెస్ట్. వృశ్చిక రాశి. గుడ్ లక్. శుభం భూయాత్.